నమస్కారం ఫ్రెండ్స్. మీరు కూడా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన టాటా ఐపీఎల్ రెండో మ్యాచ్ను చూసి ఇంకా ఉత్సాహంలో ఉన్నారా? అయితే ఈ వీడియోకు మనస్ఫూర్తిగా ఒక లైక్ చేయండి. మా లైక్ టార్గెట్ కేవలం 400 మాత్రమే. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టాటా ఐపీఎల్ చరిత్రలో రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితమైన మహాసమరం. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్కు ఎదురుగా అజింక్య రహానే నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ వాంఖేడే స్టేడియంలో దిగింది. టాస్ గెలిచి హార్దిక్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కాని ఎదురుగా తుఫాను ఎదురైంది. ఫిన్ అలెన్ మరియు అజింక్య రహానే ఓపెనింగ్లోనే క్లాస్తో పవర్ కలిపి ముంబై బౌలర్లను దిక్కుతోచకుండా చేశారు. మొదటి 4 ఓవర్లలోనే 50 రన్లు వచ్చేశాయి. రహానే అందమైన షాట్లు, అలెన్ భారీ షాట్లు వాంఖేడే స్టేడియం గుంజిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి దిగ్గజాలు కూడా ఈరోజు నిస్సహాయులుగా కనిపించారు. శార్దుల్ ఠాకూర్, అలెన్ మరియు గ్రీన్ను అవుట్ చేసి ముంబైకి కాస్త ఊరట ఇచ్చాడు. కాని అంకుష్ రఘువంశీ క్రీజ్కి వచ్చి రహానే సాహసాన్ని కొనసాగించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా స్కోరు 2 వికెట్లకు 136 రన్లు. రహానే 40 బంతుల్లో 67 రన్లు. భయంకర మరియు విస్ఫోటకమైన ఇన్నింగ్స్ ఆడాడు. తరువాత రఘువంశీ తన అర్ధసెంచురీ పూర్తి చేశాడు. రింకు సింగ్ కూడా చివర్లో ధమాకా చేశాడు. కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 రన్లు చేసింది. ఇప్పుడు ముంబై ముందు 221 రన్ల భారీ లక్ష్యముంది. రోహిత్ శర్మ హిట్మ్యాన్ మోడ్లోకి వచ్చి మొదటినుంచే తుఫాను సృష్టించాడు. రియాన్ రిక్లెటన్ కూడా అతనికి బాగా తోడ్పడ్డాడు. 4 ఓవర్లలోనే స్కోరు 50 దాటింది. రోహిత్ 38 బంతుల్లో 78 రన్లు సాధించాడు. కాని అంకుల్ రాయ్ అద్భుత క్యాచ్తో రోహిత్ను అవుట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి తన స్టైల్లో ఆడాడు. రిక్లెటన్ 67 రన్లు చేశాడు. కాని కార్తిక్ త్యాగి సూర్యను అవుట్ చేయగా రిక్లెటన్ రన్నౌటయ్యాడు. అప్పుడు హార్దిక్ పాండ్యా క్రీజ్కు వచ్చి ఆటను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తిలక్ వర్మ కూడా అద్భుత షాట్లు ఆడాడు. చివరి ఓవర్లో నమన్ ధీర్ 4 కొట్టి ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో 221 రన్ల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే చేజిక్కించుకుంది. వాంఖేడే ఆ సాయంత్రం రోహిత్ శర్మ ఆక్రమణ, రిక్లెటన్ వినాశనం మరియు హార్దిక్ నాయకత్వం కోసం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముంబై ఈ విజయంతో ఐపీఎల్ 2026లో తన విజయయాత్ర ప్రారంభించింది. ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తోంది? ఐపీఎల్ 2026 ట్రోఫీ ఏ జట్టు సొంతం చేసుకుంటుంది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.